హాయ్ అందరికీ నమస్కారం. హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే ద జర్నలిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఏపీ పాలిటిక్స్. ఈ సిరీస్లో మనం మొత్తం ఏపీలో ఉన్నటువంటి 6 పార్టీస్ ఉన్నాయో ప్రతి పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్టీ ఏపీ మొత్తం చూసుకుంటే, అండ్ అందులోనూ ఆల్మోస్ట్ 4 to 5 టర్మ్స్ ఇప్పటివరకు గెలిచిన పార్టీ తెలుగుదేశం గురించి మాట్లాడుకున్నాం. తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు వచ్చేసి మనకి అందరికి తెలిసినట్టే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు. ఈ పార్టీకి ఈసారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మెయిన్గా చూడాల్సింది. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే ఈ పార్టీకి వచ్చిన సీట్లు 23. కానీ గత సంవత్సరం నుండి ఈ పార్టీ యొక్క వైబ్రేషన్స్ అనేది కంప్లీట్గా చేంజ్ కావడం, స్టేట్లో దే ఆర్ షోయింగ్ దేర్ ఇంపాక్ట్. చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా. అది లోకేష్ బాబు గారి పాదయాత్రతో కావచ్చు, బాబు గారి యాత్రలతో కావచ్చు, చాలా ఇంపాక్ట్ అనేది ప్రజల్లో క్రియేట్ అవుతుంది. ఇవన్నిటికి తోడుగా ఈ పార్టీకి ఉన్న ముఖ్యమైన బలం మీడియా. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, మహా టీవీ కావచ్చు, మనకి ఈటీవీ కావచ్చు, పేపర్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ITDPది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మెయిన్ కంచు కోటలాగా, ఒక ముఖ్యమైన ఆయుధాలలాగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి స్ప్రెడ్ చేయడంలో నెగిటివిటీ గురించి? జగన్ అనే ఒక వ్యక్తి ఒక సైకో అని, తను ప్రజల్ని పీక తింటున్నాడని రోజు ఒక విషగూల్కని వేసే ఒక ప్రవక్తికి ఈ మీడియా ఛానల్స్ అన్నీ సిద్ధంగా గత సంవత్సరంన్నరగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ఫుల్లా కాదా అని చెప్పాలంటే నేను సక్సెస్ఫుల్ అని చెప్తాను 100%. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయారిటీనే ఈరోజు టీడీపీకి అవకాశాలు ఉన్నాయి అని ఎట్లీస్ట్ చెప్పగలుగుతున్నాం. వాళ్ళు చేసిన పని వల్లనే, వాళ్ళు చేసినటువంటి అంత క్యాంపెయినింగ్ వల్లనే ఈ రోజుకి 2024 ఎలక్షన్స్ అనేవి టైట్గా ఉంటాయని మనం చెప్పగలుగుతున్నాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. మీడియా మొత్తం లోకేష్ని ఎలివేట్ చేయడానికైనా, టీడీపీని మళ్ళీ ఛాలెంజ్లో నిలబడడానికైనా సరే దే ఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. కానీ అక్కడ రీచ్ అవ్వాల్సిన టార్గెట్ అనేది చాలా పెద్ద బేసిక్. దాన్ని వీళ్ళు రీచ్ అవ్వగలరా లేదా అనేది మన ఎలక్షన్స్ తర్వాత మరి ముందు రాబోయే మన విశ్లేషణలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మన ప్రస్తుతానికి ఆ పార్టీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. సిన్సియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ పార్టీ ఉన్న సిచ్యువేషన్లో they definitely need a leadership change for sure. ఎందుకంటే సేమ్ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు కానండి ముందుకు వెళ్తుందో, ఆ ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఎంతైతే కరెక్టో ఆ రోజున్న పరిస్థితులలో, ఆ రోజున్న పార్టీ విధి విధానం టైంలో, అదేవిధంగా ఈసారి టీడీపీ గెలిచినా ఆర్ ఒకవేళ ప్రతిపక్షంలోకి వెళ్ళినా దే డెఫినెట్లీ నీడ్ ఏ లీడర్షిప్ చేంజ్. మరి అది లోకేష్ గారు 100% దాన్ని స్వీకరించి సక్సెస్ చేయగలరా అంటే ఐ డోంట్ థింక్ సో, టు బి ప్రిసైజ్. ఉన్నమాట చెప్తున్నాను.
లోకేష్ మైట్ బి ఏ మోర్ ఇంటలెక్చువల్ గాయ్. లోకేష్ అని తెలివైన వాడు ఉండొచ్చు. లోకేష్ చాలా ఆలోచన విధానం ఉండొచ్చు. లోకేష్ చాలా విధానపరంగా చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. కానీ పబ్లిక్లో లోకేష్ ఇస్ డిఫరెంట్. ఆయన పర్సనల్గా ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన విధానాలు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా మనకు తెలిసినంత వరకు ఆయనలో ఆ క్యాపబిలిటీ అనేది ఎందుకు మిస్ అవుతూ వస్తుంది. అది మనం పాదయాత్రలోనూ చూసాం, ఆయన మాట్లాడే స్టేజ్ స్పీచ్లలోనూ చూసాం. ఈ చేంజ్డ్, టు బి ప్రిసైజ్, ఈ చేంజ్డ్. గత 2014తో పోల్చుకున్నా, 2019తో పోల్చుకున్నా, టుడే ద లోకేష్ ఈజ్ నో మోర్ ద ట్యాగ్డ్ గాయ్. ఎస్ పప్పు, నో మోర్, హీ ఈజ్ నాట్ ఎ పప్పు ఎనీమోర్. He changed his personality, he changed his persona. But is he capable to fight a war? They are not going for just a small fight. They are going out there to fight a war. ఆ వార్ని ఫైట్ చేసేంత క్యాపబిలిటీ లోకేష్లో ఉందా అంటే హీరోకి మాట్లాడితే లేదని చెప్పచ్చు డైరెక్ట్గా. లోకేష్ గారు ఒకవేళ ఈ వీడియో చూసినా కూడా, సార్ హీరో వరకు ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు సార్, మీలో ఉండొచ్చు, ప్రజల్లో లేదు సార్. అది ప్రజలకి ఒక లీడర్ కావాలి, ఒక లీడర్ హూ కెన్ ఇన్స్పైర్ దెమ్, who they can look out for. చంద్రబాబు నాయుడు గారిని ఒక లీడర్గా చూస్తాం, ఎన్టీ రామారావు గారిని ఒక లీడర్గా చూస్తాం, రాజశేఖర్ రెడ్డి గారిని ఒక లీడర్గా చూస్తాం. కానీ మిమ్మల్ని ఆ లీడర్ పొజిషన్ చూడగలమా లేదా ఇప్పుడు అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ ఒక ఇంటలెక్చువల్, ఒక తెలివైన వ్యక్తికి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. నా సజెషన్ అయితే రామ్మోహన్ నాయుడు గారు చాలా మంచి ఇంటలెక్చువల్. తను మీరు అపోజిషన్తో మాట్లాడినా, మన లోకల్ అపోజిషన్తో మాట్లాడినా, మీ లోకల్లో మీ టీంలో మాట్లాడినా, లేదంటే బయట పార్లమెంట్లో అడిగినా సరే, రామ్మోహన్ నాయుడు ఈజ్ అ గాయ్ హూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ and capability to take over the party at this point of time to run for next 20 to 30 years. You can bring into the power. వాక్చాతుర్యం ఉంది, ఆలోచన శక్తి ఉంది, విధి విధానం మీద కొంచెం పట్టు ఉంది. He might be young, but he have that persona అనిపిస్తుంది. అందులోనూ టీడీపీకి ఆ కుటుంబము, వాళ్ళ నాన్నగారు, ఈయన ఒక నమ్మిన బంటులా ఉన్నారు. అంటే he can shine more under the guidance of చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడారు. మరి గెలుస్తుందా, ఓటమి అవుతుందా, మరి ఏంట్రా ఇవన్నీ చెప్తున్నావు నువ్వు, గెలుపోవటం గురించి చెప్పాలి కదా, బలాబలాల గురించి చెప్పాలి కదా అని మాట్లాడితే, ఫస్ట్ వీడియోనే ఐ డోంట్ వాంట్ టు గో దట్ కాంట్రవర్సీస్ నౌ. గెలవాలి, బలాల గురించి మాట్లాడుకుందాం, తప్పు ఎవరు చేశారో మాట్లాడుకుందాం, ఎవరు ఏం మంచి చేశారో మాట్లాడుకుందాం, ఎవరు ఏ చెడు చేశారో మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం. ముందు వచ్చే వీడియోస్లలో హీట్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎస్ఆర్కే ద జర్నలిస్ట్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ముందు చాలా గట్టిగా ఉంటాయి. రాబోయే ప్రతి సిరీస్ కూడా ఫైర్ లేపుతుంది. నేను పొగుడుతున్న నాయకుల్ని తిట్టచ్చు, నేను తిట్టిన నాయకుల్ని పొగడచ్చు, నేను అవసరమా అనుకున్న వాళ్ళని అద్భుతంగా అనుకోవచ్చు, నాకు ప్రాణం కన్నా ఎక్కువైన నా హీరోని కూడా నేను తిట్టే అవకాశం ఉంటుంది ఒకసారి.
తిట్టచ్చు. నేను హీరోగా భావించిన వాళ్ళని కూడా మాట వాళ్ళు చేసిన పనులన్నీ మనం అనలైజ్ చేసినప్పుడు తిట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. అన్నీ చేద్దాం. ఇది మీ ఛానల్, ఇది మన ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హీరోయికి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. రేపు మనం నెక్స్ట్ ఏ పార్టీ గురించి మాట్లాడుకుందాం చెప్పాలి మీరే కింద కామెంట్లో చెప్పండి. మనకి 6 పార్టీలు ఉన్నాయి, అందులో 5 ఒకటి అయిపోయింది. ఇప్పుడు 5 పార్టీలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి కింద చెప్పాలి. ముందు అన్ని పార్టీలు ఏందో మీకు చెప్పాలి కదా. ఫస్ట్ జనసేన, వైఎస్ఆర్సీపీ, ప్రజాశాంతి పార్టీ, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఈ 5 పార్టీలలో ఏ పార్టీ గురించి నెక్స్ట్ వీడియో కావాలో మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. మనం హైయెస్ట్ కామెంట్స్ దేనికి వస్తే ఆ వీడియో చేద్దాం. ఏమంటారు? నేను ప్రతి ఒక్కరు కామెంట్స్ వింటాను. నేను చెప్పింది మీకు నచ్చిందని పెట్టండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కూడా పెట్టండి. నా అడ్వైస్ ఏదైతే రామ్మోహన్ నాయుడు గారిని నేను అడ్వైస్ చేశానో అది తప్పైతే తప్పని పెట్టండి. ఎందుకు తప్పని కూడా నాకు చెప్పండి, పర్లేదు. బికాస్ ఇక్కడ ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ బ్రదర్. మనందరికీ కూడా ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. మనం డిస్కషన్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉండేది. నేను ప్రతి దాన్ని చదువుతాను. ఒకటి పెట్టే ప్రతి కామెంట్ని కూడా ఆలోచించి ప్రాపర్గా పెట్టండి. మనకి అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు, తిట్టుకోవడాలు లాంటివి వద్దు, దూషించుకోవడాలు లాంటివి వద్దు. ఇక్కడ ఈరోజు మనం మాట్లాడిన టాపిక్ టీడీపీ పార్టీ గురించి. టీడీపీ పార్టీ గురించి, ఆ పార్టీ మంచి గురించి, భవిష్యత్తు గురించి, వచ్చిన విధానం గురించి మాట్లాడడం. ఎక్కడ కూడా ఇక్కడ కాంట్రవర్సీలు తీయట్లేదు. మనం కాంట్రవర్సీలు తీయదలుచుకోలేదు. ఎందుకంటే కాంట్రవర్సీలు అన్నీ పాస్ట్, దాన్ని తీయవలసిన లేదు ప్రస్తుతానికి. రేపు ఎలక్షన్స్లో ఓటేసేప్పుడు కూడా నేను మరీ దూరం వెళ్ళను. లాస్ట్ 10 years మాత్రం వెళ్తాను. లాస్ట్ 10 years మనకు ముఖ్యం. అంత ముందు జరిగిన విషయాలు మనకొద్దు. ఎన్టీఆర్ గారు కానుండి పార్టీ ఎందుకు తీసుకున్నారు అనే టాపిక్ ఇవ్వద్దు. హరికృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదనే టాపిక్ ఇవ్వద్దు ప్రస్తుతానికి. ఇవన్నీ టాపిక్స్ మనకు ముందు వస్తాయి బ్రదర్. ఈ వీడియోలో మాత్రం ఇది నా సిన్సియర్ అడ్వైస్. టీడీపీ వాంట్స్ టు చూస్ ద నెక్స్ట్ లీడర్ అండ్ ఐఎమ్ అడ్వైజింగ్ రామ్మోహన్ నాయుడు గారు. మీ సజెషన్ గురించి చెప్పండి. లొకేషన్ అనుకునే వాళ్ళు ఎంతమంది లొకేషన్ పెడతారో పెట్టండి. నాయుడు గారు పెట్టకుండా నాయుడు గారిని పెట్టండి. చంద్రబాబు నాయుడు మాత్రం పెట్టవాకండి దయచేసి. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ లీడర్. ఆయన తర్వాత సక్సెస్ ఎవరి గురించి మాట్లాడుకున్నాం అక్కడ. ధోని తర్వాత ఎవరైనా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ధోని గురించి మాట్లాడుకోవట్లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వస్తారో మాట్లాడుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆలోచించండి, పెట్టండి. ఉంటాను మరి.